హైదరాబాద్లోని పలు స్వీట్ షాపులలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో 29 మిఠాయి దుకాణాలలో సోదాలు చేపట్టారు. గడువు తీరిన పదార్థాలను మిఠాయిల తయారీలో వాడుతున్నట్టుగా గుర్తించారు. వీరు స్వీట్ షాపులలో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్స్, ఎక్స్పైరీ డేట్ లేదని అధికారులు గుర్తించారు. కిచెన్ల సిబ్బంది హెడ్ క్యాప్స్, గ్లౌజ్, ఆప్రన్స్ వేసుకోవట్లేదని అంశాన్ని కూడా గుర్తించారు. చాలామంది షాపుల నిర్వాహకులు FSSAI సర్టిఫికేట్స్ గడువు తీరినా రెన్యువల్ చేయించుకోలేదని వెల్లడించారు. పలు కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్నట్టుగా తమ పరిశీలనలో తేలిందని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని పలు స్వీట్ షాపులలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో 29 మిఠాయి దుకాణాలలో సోదాలు చేపట్టారు. గడువు తీరిన పదార్థాలను మిఠాయిల తయారీలో వాడుతున్నట్టుగా గుర్తించారు. వీరు స్వీట్ షాపులలో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్స్, ఎక్స్పైరీ డేట్ లేదని అధికారులు గుర్తించారు. కిచెన్ల సిబ్బంది హెడ్ క్యాప్స్, గ్లౌజ్, ఆప్రన్స్ వేసుకోవట్లేదని అంశాన్ని కూడా గుర్తించారు. చాలామంది షాపుల నిర్వాహకులు FSSAI సర్టిఫికేట్స్ గడువు తీరినా రెన్యువల్ చేయించుకోలేదని వెల్లడించారు. పలు కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్నట్టుగా తమ పరిశీలనలో తేలిందని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు.